హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. విశాఖపట్నంలో జరిగిన దుర్ఘటనకి అనేక కారణాలు. ఎందుకంటే ఆ గుడి ప్రాంగణంలో ఈ చందనోత్సవం జరుగుతుంది లక్ష్మీ నరసింహస్వామికి అనేసి ఎప్పటి నుంచో గవర్నమెంట్కి తెలుసు. అవునా కాదా? ఎప్పటి నుంచో గవర్నమెంట్కి తెలుసు. అయినా కూడా దాన్ని పక్కన పెట్టేసి కరెక్ట్గా చందనోత్సవానికి ఒక 4-5 రోజుల ముందే ఈ వాల్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అర్థమైంది కదా? ఈ వాల్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీనికి ఏమైనా టెండర్లు పిలిచారా? లేదు. దీన్ని ఎవరైనా ప్రొఫెషనల్ గా అప్పగించారా? లేదు. పిల్లర్స్ వేసారా? లేదు. కింద బేస్మెంట్ స్ట్రాంగ్ చేశారా? లేదు. ఏదో తాత్కాలిక సచివాలయం లాగా తాత్కాలికమైన గోడని నిర్మించారు. అక్కడేమో కారింది, ఇక్కడేమో కూలింది, అంతే తేడా. సో రిటైనింగ్ వాల్ అంటే వరదల్ని పూర్తి స్థాయిలో అడ్డుకోగలగాలి, ప్రజలకి సంరక్షణ ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది? గోడే మింగేసింది. జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో రిటైనింగ్ వాల్ విజయవాడ చుట్టూ కట్టినప్పుడు ఇప్పటికి కూడా ఎంత స్ట్రాంగ్ గా నిల్చుంది. అది విజనరీ నాయకుడు చేసే విధానం. ఎప్పటికీ నిలిచి ఉండే పనులు చేయాలి నాయకుడు అంటే. తూతూ మంత్రంగా తుప్పు కట్టి ఊడిపోయే పనులు చేయకూడదు. సో ఇదంతా పక్కన పెడితే సనాతన ధర్మాన్ని తనకు తానుగా నెత్తినెత్తుకొని నేనే సనాతన ధర్మానికి మార్గదర్శిని, నేనే సనాతన ధర్మాన్ని అను స్వప్రకటిత సనాతని పవన్ కళ్యాణ్ గారంట సింహాచలం వస్తే సింహాచలంలో భక్తుల రద్దీ ఎక్కువ అవుతుంది, నన్ను చూడటానికి ఎగబడతారని రాలేదంటూ అనిత గారు చెప్పడం, ఆ వార్తలు మీడియాలో హైలైట్ అవ్వడం జరుగుతూ ఉంది. అది మన హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు చెప్పడం, దాన్ని హైలైట్ అవ్వడం జరిగింది. మేడం అయితే ఆయన పెళ్లికి వెళ్ళి అక్కడ పెళ్లికి పండగ చేసుకుంటుంటే అక్కడ మాత్రం జనాలు రాలేదా? అక్కడ రారు కదా. ఇక్కడైతే జనాలు కుప్పలు కుప్పలుగా వస్తారు. అక్కడైతే ఎవరు రారు. పెళ్లికి వెళ్ళొచ్చు. ఇక్కడ జనాలు చచ్చిపోయి పడిపోయి నానా ఇబ్బందులు పడుతూ ఉన్నా కూడా పండగ పూట వీళ్ళ గురించి మనకు అనవసరం. మనం అక్కడికి వెళ్ళి పెళ్లి భోజనం తినాలి, అంతే కదా. ఓకే, పెళ్లి భోజనం తిన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడే, ఆయనకి మనుషులు రారా? ఆయన చూడటానికి ఎవరు రారా? చూస్తా ఒకసారి ఎంతమంది వస్తారో ఒకసారి చూడండి. చూసారు కదా ఎంతమంది వచ్చారో. ఇంతమంది అభిమానులు వెంటబడుతూ ఉన్న ఆ కిక్కిరిచిన జనసందోహంలో ఎవరైతే బాధలో నలిగిపోతూ ఉన్నారో, ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించినటువంటి వారు కదా నాయకుడు. నేను పెళ్లికి వెళ్తే జనాలు రారు, ఇక్కడికి వెళ్తే జనాలు వస్తారని అబద్ధాలు చెప్పి సనాతన ధర్మాన్ని ముసుగేసుకొని బ్రతికే వాళ్ళు నిజంగా సనాతన ధర్మవాదులా అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు జరిగిన దుర్ఘటన చిన్నది కాదండి, చాలా పెద్దది. దీని వెనక అసలు ఆ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు, టెండర్లు ఎందుకు పిలవలేదు, అంత నాసిరకంగా ఎందుకు కట్టారు, ఎప్పటి నుంచో ఈ రోజు పండుగ అని తెలిసినప్పుడు, ఈ రోజు చందనోత్సవం అని తెలిసినప్పుడు గత 3-4 రోజుల్లో ఎందుకు కట్టారు, ఇవన్నీ తెలిస్తే చాలా చాలా పైగా 5 మంత్రుల పర్యవేక్షణలో అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం అంటూ ఉన్నారు. ఎక్కడ 5 మంత్రులు ఎక్కడున్నారు? పర్యవేక్షణ ఎక్కడుంది? అంటే 5 మంత్రులు కలిసి కూడా ఇంత అద్భుతమైనటువంటి గోడని నిర్మించడంలో తమ వంతు సహాయాన్ని అందించినందుకు మేము చాలా గర్వపడుతున్నాం మేడం. అంతేకాదు మీరు కూడా అక్కడ దినారాత్రులు రేణు పగులు ఉండి ఎంతో బాగా ప్రజలకి హాని కలగకుండా అక్కడ సిచ్యువేషన్స్ మొత్తాన్ని మీరు హ్యాండిల్ చేసిన విధానం హైలైట్ మేడం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వస్తే జనాలు రారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సింహాచలం టెంపుల్లో లక్ష్మీ నరసింహస్వామిని చూడటానికి సంవత్సరానికి ఒక్కసారి జరిగే చందనోత్సవాన్ని చూడటానికి ప్రజలు రాష్ట్రాలు దేశాల నుంచి కూడా వస్తారైతే, అక్కడికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసి జనాలు ఆగిపోతారని చెప్పడం ఎంత బుల్షిట్. దేవుని చుట్టానికి కాదు, పవన్ కళ్యాణ్ గారిని చుట్టానికి వస్తుంది అనుకున్నారేంటి మీరు? చాలా తప్పు చేశారు మేడం, చాలా తప్పుగా మాట్లాడారు. ఆయన ఏమో పెళ్లిళ్ళలో పండగ చేసుకుంటున్నాడు, మీరేమో జనాలు తాకిడి ఎక్కువ అవుతుందని రాలేదు అని చెప్తున్నారు. తప్పించుకుపోవడం అంటే అది నిజం చెప్పాలండి. మీరైతే బాధ్యత తీసుకుని అక్కడే ఉన్నారు, మిమ్మల్ని ఏం అనలేము. మీరు బాధ్యత తీసుకున్నందుకు కొద్దిగా ఆనందంగా ఉన్నప్పటికీ ఇక్కడ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని తీర్చలేకపోతున్నారు కదా, దానికి ఏం చేయాలో అర్థం కాదు. టోటల్ గా సింహాచలంలో జగన్మోహన్ రెడ్డి అడుగుపెట్టిన దగ్గర నుంచి ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. చాలా 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 హర్షిస్తున్నారు ఆయన రావడాన్ని చూసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.